Krishna gariki heartiest welcome onto the stage. Welcome, sir. Just few hours in theaters. So hearty congratulations in advance to you. So yes. నమస్కారం వైజాగ్. నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇక్కడ ఒక ఈవెంట్ వైజాగ్లో జరుగుతుందని. ఎందుకంటే సార్ ఉండే బిజీలో ఒక ఈవెంట్ జరిగితే చాలా బాగుంటుంది, సంతోషంగా ఫీల్ అయ్యాం. అండ్ లాస్ట్ వీక్ సారు మన సినిమా చూశారు, పవన్ సార్ సినిమా చూశారు. చూసిన తర్వాత ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే మనం ఎవరు గెస్ట్ చేయలేం, సారు స్పార్క్ కానీ ఆయన ఫాస్ట్ కానీ వెంటనే ప్రెస్ మీట్ పెట్టారు, ఒక ఈవెంట్ పెట్టారు, వైజాగ్లో ఒక ఈవెంట్ చేయాలన్నారు. మిమ్మల్ని కలిసి ఆపర్చునిటీ దొరికింది. హలో, ఓకేనా? నేను చెప్పిన లైన్స్ వన్ మోర్. సో హలో హలో టెస్టింగ్. ఓకే, గుడ్. మొన్నసారి ఈ మధ్య 3 days బ్యాక్ 4 days బ్యాక్ మన సినిమా చూశారు, హరిహర వీరమల్లు. చూసిన తర్వాత సార్కి ఒక చిన్న ఎనర్జీ పాస్ అయింది. నెక్స్ట్ డే ఇమీడియట్గా సార్ ప్రెస్ మీట్ పెట్టారు. దాని తర్వాత ఇంకో ఈవెంట్ పెట్టారు. ఆ ఈవెంట్లో నేను వైజాగ్ వస్తున్నాను, ఈవెంట్ చేస్తున్నాను అని చెప్పారు. ఎందుకంటే ముందుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడే ప్లాన్ చేసాము. ఆ రోజు ఇక్కడ వర్షాలు ఉన్నాయి కారణంగా మళ్ళీ దాన్ని హైదరాబాద్కి మార్చాము. మళ్ళీ ఎందుకో తెలియదు, పర్వాలేదు మనం అనుకున్న వైజాగ్లో చేసే తీరాలని మళ్ళీ పెట్టారు సార్. ప్రతి సినిమాకి ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది, కానీ ఈ పిక్చర్కి నాకు 2 ఈవెంట్స్ దొరికింది. థ్యాంక్ యూ సార్, పవన్ సార్. మీ అందరికీ కూడా చెప్పాలనుకుంటున్నాను, లైక్ ఫస్ట్గా ముందు నేను సారథి గురించి చెప్పేదానికి ముందు ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్ గురించి చెప్పాలి. ముఖ్యంగా మన కిరవాణి సార్ గురించి. కిరవాణి సార్ని వచ్చి హిందీలో ఎంఎం క్రీమ్ అంటారు, తమిళ్లో మరగద మణి అంటారు. కానీ నిజంగా ఆయన ఒక సంగీతాల కానీ ఆయన మ్యూజిక్ ఒక సముద్రం లాంటిది. అమావాస్య రోజు అల్లలు కూడా కామ్గా ఉంటాయి, కానీ ఆయన మెలోడీస్ కామ్గా ఉండవు, మనకి వినిపిస్తూనే ఉంటుంది. అండ్ సార్ థ్యాంక్స్ సార్, మీతో వర్క్ చేసే ఆపర్చునిటీ దొరికింది. మీతో కొలాబరేట్ అయ్యేదానికి నాకు ఒక చిన్న ఫియర్ ఉండింది బిగినింగ్లో. ఎలాగూ నేను మీకు సిచ్యువేషన్ చెప్పి ఎలా మ్యూజిక్ చేయించుకోవాలి ఒక ఐడియా బ్లాంక్ నేను. బట్ మీరు నాకు కంఫర్ట్ జోన్ ఇచ్చి నాకు సపోర్ట్ చేశారు. బట్ మన లోపల ఉండే ఇన్సిడెంట్ ఇప్పుడు షేర్ చేయాలనుకుంటున్నాను సార్. ఒకరోజు ఇట్ వాస్ హార్ట్ టచింగ్ మూమెంట్. ఆ రోజు ఇన్సిడెంట్ ఇట్స్ బిగ్గెస్ట్ హార్ట్ టచింగ్ మూమెంట్ సార్. సార్ ఏం చేశారంటే లాస్ట్ ఒక 4 months బ్యాక్ సార్ కలిసినప్పుడు ఇప్పుడే మీ బాబాయ్ని కలిసానన్నారు. బాబాయ్ అంటే మా దయాకర్ గారు ప్రొడ్యూసర్ సినిమాకి. నేను ఒక మాట చెప్పి నీకు చెప్పారా అని అడిగారు. ఏంటి సార్ అన్నాను. ఇది అందరు చేయరు, ప్రతి ఒక్కరు ఎలా చేస్తారంటే ఒక పెద్ద సినిమా చేస్తే మ్యూజిక్ ఎలా చేయాలి, నాకు ఇంత ఆర్కెస్ట్రా కావాలి, నాకు ఇన్ని వైలెన్స్ కావాలి, ఇలా చేయాలంటారు. నేను సార్ అలా ఏదో చెప్పబోతున్నారు అనుకున్నాను, కానీ సార్ రివర్స్లో నేను పర్సనల్గా కలిసి నాకు వచ్చేదానిలో ఒక అమౌంట్ వద్దని అన్నారు. నేను షాక్ అయ్యాను సార్ని. ఎందుకు సార్ అన్నాను. లేదు జ్యోతి, లైక్ ఒక మ్యూజిషియన్కి నాకు కావాల్సింది ఒక సాటిస్ఫాక్షన్, డబ్బు కాదు, ఇట్స్ జస్ట్ సాటిస్ఫాక్షన్. మా మ్యూజిక్ పాడాలి అనుకుంటున్నాను, అది నీలో కుదిరింది అన్నారు. ఇట్ వాస్ హార్ట్ టచింగ్ మూమెంట్ సార్. ఐ వాస్ వెరీ హ్యాపీ. నేను ఈ సినిమా ద్వారా మీరు ఇచ్చిన మ్యూజిక్కి నేను కరెక్ట్గా విజువల్స్ ఇచ్చి అందించానని నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఎవ్రీ సెకండ్ నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్కి సపోర్ట్ చేశారు. ఆల్మోస్ట్ సార్ 60 days ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు, 60 రోజులు. ఆయన ఉండే బిజీ షెడ్యూల్లో పెద్ద సినిమాని కూడా మేనేజ్ చేస్తూ ఈ సినిమాని మేనేజ్ చేసి ఒక క్లైమాక్స్ మట్టుకు ఒక 12 days చేసి ఉంటారు సారు. అది మీరు ఈరోజు స్క్రీన్ మీద చూడబోతున్నారు. అలాగే ఈ సినిమా గురించి మాట్లాడాలంటే నేను జాయిన్ అయ్యేప్పటి సినిమాల ముందు ఈ సినిమా గురించి చెప్పాలంటే జాయిన్ అయినప్పుడు ముందు క్రిష్ గారు ఈ సినిమా స్టార్ట్ చేశారు, జ్ఞానశేఖర్ గారు డిఓపి. నేను జాయిన్ అయిన తర్వాత ఈ సినిమాలో నేను సేమ్ మన అదే టెక్నీషియన్తో చేయాలని వెయిట్ చేస్తున్నాను, జ్ఞానశేఖర్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ సబ్జెక్ట్ ఆయనకు తెలుసు, నేను కొంచెం మార్పు తెచ్చాను. సో ఆ పాత మార్పుకి కొత్త చేంజెస్కి కలిపి ఈజీగా చేయవచ్చు, బ్లెండ్ అవ్వచ్చు అనే ఐడియాలో వెయిట్ చేస్తున్నాను. ఒక్కరోజు 2 months తర్వాత జ్ఞానశేఖర్ గారు చెప్పారు నాతో, ఇలాగ జ్యోతి నువ్వు ఒక ఫ్రెష్నెస్గా చేస్తున్నావు, ఒక కొత్త యాంగిల్లో తీసుకెళ్తున్నావు,
మేము ఏం చేసినా అదే స్పీడ్లో ఉంటుంది, సో నీకు కొత్త టెక్నీషియన్స్ కావాలన్నారు. అప్పుడే నేను కలిశాను ఈ సినిమా డిఓపి మనోజ్ పరమహంస గారు. ఆయన పేరు మనోజ్ పరమహంస, కానీ ఆయన ఒక పెద్ద హింస అండి. ఎలాగంటే ఈ సినిమాకి మేము ఫుల్ లెంగ్త్ పీరియడ్ ఫిలిం అంటే సోషల్ సినిమా కాదు, సో సెట్ చేయాలి లేకపోతే గ్రాఫిక్స్లో క్రియేట్ చేయాలి, ఈ రెండింటి తప్ప వేరే ఆప్షన్ లేదు. సో దీనికి ఏం చేయాలంటే ఒక 1000 మంది వెనకాల పని చేయాలి. సో దానికి ముందు ఏ యాక్షన్ బ్లాక్ చేయకపోతున్నాం, ప్రతిదీ డిజైన్ చేసి మన పవన్ సార్ అప్రూవల్ తీసుకోవాలి. సో ఒక పెద్ద టాస్క్, ఒక పెద్ద మైల్ స్టోన్ టాస్క్ ఇది. దీనికి మేము ప్రీ విజువల్ చేయాలని డిసైడ్ అయ్యి దగ్గర ఒక 75 days సినిమా, ఒక 1.5 hour ఫుటేజ్ నేను అనిమేషన్ ప్రీ విజువల్ చేశాను ఆయనతో. దానికి మనోజ్ పరమహంస దగ్గర అన్ని టెక్నాలజీ ఉండింది. దానికి ఒక్కొక్కసారి నాతో 10 సార్లు డైరెక్ట్ చేయించారు, ఒక్కొక్క సీన్ని 10 times డైరెక్ట్ చేయించారా. సో అలాగే ఈ పిక్చర్లో పనిచేసిన నిధి గారి గురించి చెప్పాలి. అండ్ సో నిధి అగర్వాల్, తమిళ్లో ఒక సేయింగ్ ఉంటుందండి, ఎండ్రూమ్ ఇలమై మారాద పెన్ అంటే, ఎండ్రూమ్ ఇలమై మారాద పెన్ అంటే ఒక సేయింగ్లో పురాణాల్లో అనే వాక్యం అంటే ఎంత అయినా సరే ఏజ్ అవ్వదు అంటారు. అలాగే నిధికి 5 years అయినా ఈ సినిమా కోసం ఏజ్ అవ్వాల, ఇంకా యంగ్ అయ్యారు. 5 years ముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. అండ్ నేను యాక్చువల్గా నా మధ్యలో మా ఆఫీస్కి వచ్చారు, షూటింగ్ లేనప్పుడు ఆఫీస్కి వచ్చారు.